వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 18 గంటల్లో యాప్ సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే. చర్లపల్లి చెరువు పునరుద్ధరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన బండారి లక్ష్మారెడ్డి. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్షా సమావేశం. 2 లక్షల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే. వేస్టేజీ వ్యర్థాల పొగతో సతమతమవుతున్న కోర్టు సిబ్బంది. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. CITU ఆధ్వర్యంలో MROకి వినతి పత్రం ఇస్తున్న భవన నిర్మాణ కార్మికులు. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం. గుడివాడలో చిన్న తరహా పరిశ్రమలు రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటు చేసుకుంది. గుడివాడలో చిన్న తరహా పరిశ్రమలు రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటు చేసుకుంది. టెంపరరీ వాహన రిజిస్ట్రేషన్ యాప్ సమస్యను కేవలం 18 గంటల్లో పరిష్కరించడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా పరిశ్రమలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ట్రాక్టర్ ట్రైలర్లు, 2 వీలర్స్, 4 వీలర్స్ టెంపరరీ రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించే యాప్ పనిచేయక ఇంజనీరింగ్ వర్క్స్ నిర్వాహకులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఉన్నత అధికారులతో చర్చించి కేవలం 18 గంటల్లోనే యాప్ సేవలను పునరుద్ధరింపచేశారు. దీంతో వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే తాత్కాలిక రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభమై రైతులు, పరిశ్రమల నిర్వాహకులు ఊరట పొందారు. రాష్ట్రంలో తొలిసారిగా గుడివాడలోనే 4 వీలర్ నమోదు ప్రారంభం కావడం కూడా హర్షణీయమని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయడంలో పార్టీలు, వర్గాలు చూడనని, సమస్యతో తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అంటే కరెక్ట్గా అంతా ఎడ్యుకేషన్ ప్రాబ్లం నాలెడ్జ్ అనేది 10 వరకు నగరంలో పర్యావరణ పరిరక్షణతో పాటు చెరువుల పునరుద్ధరణకు మరో కీలక అడుగు పడింది. చర్లపల్లి చెరువు అభివృద్ధి పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేసిన బండారి లక్ష్మారెడ్డి. చర్లపల్లి చెరువు పునరుద్ధరణ అభివృద్ధి పనుల భూమి పూజ మరియు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కారాగార సంస్కరణల సేవల శాఖ, హైడ్రా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, IPS, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి చెరువు పునరుద్ధరణతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుతో పాటు భూగర్భ జలాల మట్టం పెరగడం, జీవ వైవిధ్య సంరక్షణ, స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమం నగరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై BRS పార్టీ విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించింది.
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అర్హులైన ప్రతి ఓటరుకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తును ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రతి అర్హుడికి దరఖాస్తు ఫారాలు అందించి వాటిని సక్రమంగా నింపి గడువులోగా సమర్పించేలా విస్తృత అవగాహన కల్పించాలని బూత్ లెవెల్ ఏజెంట్లకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలలో ఉండేలా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జార్జిరెడ్డి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జార్జిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన గ్రంథాలయం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను 20,000 వరకు పెంచి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, డిఎస్పీ నోటిఫికేషన్ను కూడా ఆలస్యం చేయకుండా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో అనర్హులకు ఉద్యోగాలు లభించాయని ఆరోపిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరిపి అనర్హులను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు సుమంత్, జార్జిరెడ్డి పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది కేవలము విద్యార్థులు తెలంగాణ యువత యొక్క ఆవేదనని తెలియజేయడంలో భాగంగా ఈ యొక్క నిరుద్యోగ ర్యాలీని తీయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వాళ్ళ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది. ఒకవేళ మేము 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి మమ్మల్ని గెలిపించబాకని చెప్పేసి యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇకనైనా సరే నిరుద్యోగుల ఆవేదన ఏదైతే ఉందో, నిరుద్యోగుల యొక్క ఆలోచన ఏదైతే ఉందో, వీటన్నిటికి అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండబాకండి, కాంగ్రెస్ అస్తం బాట నడవండి, ప్రతి పల్లె తిరగండి, నిరుద్యోగులు లేని తెలంగాణగా, ఆత్మహత్యలు లేని తెలంగాణగా, ఈ యొక్క బంగారు తెలంగాణగా చేస్తాము, ప్రజల తెలంగాణ చేస్తాము, ప్రజా తెలంగాణ చేస్తామని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నిన్నగాక మొన్న డీజీపీ ఆఫీసును ముట్టడి చేస్తే నిరుద్యోగులు వాళ్ళ మీద లాటరీ పరిస్థితి కొట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఉద్యోగాల ఊసే లేదు, డిఎస్సీ బాటే లేదు. గతంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు మాట్లాడుతూ 20,000 దాకా పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఖాళీలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ 5,000 మాత్రమే ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసము తెలంగాణ యొక్క యువత యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు, వాళ్ళ పరువుని బజారుకి వెళ్ళవద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో, మీరు పెట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతుందో తప్పనిసరిగా అమలు చేయాలి. అమలు చేయకపోతే తెలంగాణ యువత యొక్క ఆవేశాన్ని తప్పనిసరిగా మీరు కవి చూస్తారని చెప్పిన విషయాన్ని కూడా ఈరోజు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్గా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు, జార్జిరెడ్డి పీడీఎస్యూ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ, నిరుద్యోగ జేఏసీ. ఈరోజు వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ మంది వరకు భారీ విద్యార్థి నిరుద్యోగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకి న్యాయం చేస్తానని చెప్పేసి నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం, వాళ్ళ జీవితాల వెలుగులు నింపనిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఈరోజు ప్రకటన చేసిన సందర్భం ఉంది. కానీ దాదాపు 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఈరోజు నిరుద్యోగులకు న్యాయం జరగట్లేదు. కాబట్టి నిరుద్యోగులకి న్యాయం చేయడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలనే డిమాండ్తోని ఈరోజు భారీ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 5,000 నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. వాటిని 20,000కి పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఎస్సి మీద పదే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, కానీ నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు. ఆ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఏదైతుందో దాన్ని వేగంగా తక్షణమే జంబో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2023లో నాటి ప్రభుత్వం కాంట్రాక్ట్ జేఎల్, డిగ్రీ లెక్చరర్ అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులని ఉన్న పలంగా రెగ్యులరైజ్ చేసింది. దీనివల్ల సుమారు 5,500 మంది అక్రమ పద్ధతుల్లో ఫేక్ సర్టిఫికెట్స్తో తప్పుడు ధృవీకరణ పత్రాలతో రెగ్యులరైజ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద సమగ్ర విచారణ చేయాలి. వాటన్నిటిని తక్షణమే రద్దు చేసి అర్హులైన నిరుద్యోగులకి నోటిఫికేషన్ మరలా ఇచ్చి దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. మేము ఆరోపించడం కాదు, ఇంతకుముందే వరంగల్ ఆర్జేడీ స్వయంగా ప్రకటించారు. ఎవరైతే కాంట్రాక్ట్ జేఎల్, డిగ్రీ లెక్చరర్ అట్లాగే పాలిటెక్నిక్ లెక్చరర్లు ఉన్నారో వీళ్ళందరూ జాయినింగ్ అప్పుడు ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. వాళ్ళు ఎండ్ ఆఫ్ రెగ్యులరైజేషన్ అప్పుడు ఒక సర్టిఫికేట్ సబ్మిషన్ చేశారు. ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్తో వేరే యూనివర్సిటీలో దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఈరోజు అక్రమ పద్ధతిలో నియామకం చేసుకున్నారు. చాలామంది అధికారులు వాళ్ళ దగ్గర ముడుపులు ముచ్చుకొని వాళ్ళ దగ్గర అక్రమ పద్ధతిలో లంచాలు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేసిన అభియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం వ్యవహారం మీద సిబిఐ విచారణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్ ఉందో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 5,000 కాదు 20,000కి పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిఎస్సి మీద పదే కాలయాపన చేస్తా ఉన్నారు. తక్షణమే వాటిని రిలీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ కూడా విడుదల చేయాలని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పేపర్ స్టేట్మెంట్లలో బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు, కానీ ఆచరణలో మాత్రం ఒక్కడుగు కూడా ముందుకేయట్లేదు. పిఆర్ స్టంట్స్, పబ్లిక్ స్టంట్స్ బాగా చేస్తా ఉన్నారు, కానీ నిరుద్యోగులు న్యాయం చేసే పని మాత్రం చేయట్లేదు. ఉస్మానియా విద్యార్థి లోకం కదిలింది, ఉస్మానియా నిరుద్యోగ లోకం కదిలింది. ఇప్పటికైనా మీరు మీ వ్యవహారం మార్చుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ అక్రమ పద్ధతిలో రెగ్యులరైజ్ అయిన ఏవైతున్నాయో వాటన్నిటిని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ లంచాలు పుచ్చుకొని ఎవరైతే రెగ్యులరైజ్ చేశారో వాళ్ళ మీద సిబిఐ విచారణ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు స్వాతి, జార్జ్ రెడ్డి పీడిఎస్యూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ గర్ల్స్ కన్వీనర్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగులతో నా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మేము 3 డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందు తీసుకొస్తున్నాం. ఫస్ట్ వన్, ఈరోజు మీరు 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్తో ఈరోజు కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు విడుదల చేశారు, కానీ 20,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీరు డిక్లేర్ చేశారు. నిరుద్యోగులు అంటే మీకు అసలు చిత్తశుద్ధి లేదు, భయం లేదన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. నిరుద్యోగుల నిరసనలతో పోరాటాల పునాదులపైన ఏర్పడింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈరోజు మీరు నిరుద్యోగులను విస్మరించినట్లయితే మరొక్కసారి మీకు కూడా ఆ పోరాటంతోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా మరొక విషయాన్ని చెప్తున్నాము. గతంలో 2023లో ఇప్పటి వరకు మేము చాలాసార్లు ఈ విషయం పైన మాట్లాడినా కానీ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు. 2023లో రెగ్యులరైజ్ ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్లని, జేఎల్ని, డిఎల్ని అట్లానే పాలిటెక్నిక్ లెక్చరర్లని మీరు రెగ్యులరైజ్ చేశారో చాలా మంది ఫేక్ సర్టిఫికెట్స్తో రెగ్యులరైజ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది మేము చెప్పడం కాదు, అనేక ఆరోపణల తర్వాత కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అధికారులు కూడా వెల్లడించడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. అవును, ఫేక్ సర్టిఫికెట్స్తో రెగ్యులరైజ్ అయ్యారని. ఈ రోజు వాళ్ళపైన మీరు చర్యలు ఎందుకు తీసుకోరని మేము అడుగుతున్నాం. ఎవరైతే అధికారులు వాళ్ళకు చేతులు చాపి డబ్బులు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేశారో వాళ్ళని కాపాడడానికి మీరు కొమ్ము కాస్తున్నారా అని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. తక్షణమే నిరుద్యోగులకు 20 లక్షల మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ని తక్షణమే విడుదల చేయకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీల పక్షాన, అదే నిరుద్యోగ జేఏసీ పక్షాన మళ్ళొకసారి పోరుబాట పట్టాల్సి వస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ వి అశోక్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ వి అశోక్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా వనస్థలీపురంలోని జైత్ర బ్యాంకెట్స్ లో గల ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వి అశోక్ రెడ్డిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ సేవలో ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో, అభివృద్ధి పనుల అమలులో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ఆనందంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పాకాల జూనియర్ సివిల్ కోర్టు పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడంతో భారీగా పొగ వ్యాపించి ఇబ్బందులు పడుతున్న కోర్టు సిబ్బంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు పరిసరాల్లో పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తీసుకువచ్చి డంపింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనంతరం వాటిని కాల్చడంతో భారీగా పొగ వ్యాపించి కోర్టు సిబ్బంది, ఆర్జీదారులు, న్యాయవాదులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు గౌరీశంకర్ రాజు, రాయల్ మోహన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల గాలి కలుషితమై శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చెత్త కుళ్లిపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ పరిసర ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అన్నారు. అంతేకాకుండా కోర్టు మార్గం గుండా ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఈ దుర్వాసన పొగతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్లాస్టిక్, విషపూరిత బయోమెడికల్ వ్యర్థాలు పర్యావరణంలో కలవడం వల్ల అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి చెత్త దహనాన్ని నిలిపివేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గౌరీశంకర్ రాజు, అడ్వకేట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకాల బార్ అసోసియేషన్. ఇక్కడ పాకాల కోర్టు నిర్మించి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ పాకాల గ్రామ పంచాయతీ ఆఫీస్ వాళ్ళు ఈ యొక్క పాకాల టౌన్కు సంబంధించి వేస్ట్ అంతా తెచ్చి పక్కన ఒక డంపింగ్ యార్డ్ లాగా చేసి డంప్ చేస్తున్నారు. ఎన్నిసార్లు పాకాల ఈఓ గారికి, అదే ఎంపీడీఓ గారికి ఎవరికి చెప్పినా కానీ వాళ్ళు ఏమీ స్పందించట్లేదు. ఈరోజు అయితే పూర్తిగా ఆ యొక్క డంపింగ్ యార్డ్ని పూర్తిగా కాల్చేసింది, అంటించిన దానివల్ల మొత్తం పొగంతా స్ప్రెడ్ అయ్యి చూడండి, మీకే తెలుస్తూ ఉంటుంది. టోటల్గా ఓవరాల్గా ఇక్కడ మొత్తం కూడా టోటల్గా బిల్డింగ్ చుట్టుపక్కల కూడా పూర్తిగా ఈ యొక్క పొగ అంతా కవర్ అయిపోయి కనీసం ఇక్కడ వచ్చేటటువంటి జనాలు కూడా, క్లయింట్స్ కానీ అదేవిధంగా లిటిగెంట్ పబ్లిక్ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. లిటిగెంట్ పబ్లిక్ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఆ యొక్క పొగ పీల్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన వెంటనే స్పందించి ఈ యొక్క అధికారులు, ఎంపీడీఓ గారు కానీ, ఈఓ గారు కానీ వాళ్ళందరూ వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క డంపింగ్ యార్డ్నే పూర్తిగా ఇక్కడ నుండి లిఫ్ట్ చేసి వేరే ప్రాంతం ఎన్నుకొని అక్కడ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఏ పంచాయతీ? పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ అయినా కానీ పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించి డస్ట్ అంతా ఇక్కడ డంప్ చేస్తూ ఇబ్బంది పెడుతూ చాలా లిటిగెంట్ పబ్లిక్కి, ఇక్కడ కోర్టులో పనిచేసేటటువంటి స్టాఫ్కి, మార్నింగ్ 10 to 5 వర్క్ చేసేటటువంటి స్టాఫ్కి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ యొక్క గాలి పీల్చడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని స్పందించాల్సిందిగా కోరుతున్నాం. మంగళవారము. నా పేరు రాయల్ మోహన్. నేను మాజీ బోయకొండ పాలక మండలి సభ్యుడిని. రాజు సార్ గారితో పనుండి కోర్టు వద్దకు వచ్చాను. ఇక్కడ పాకాల పంచాయతీ అధికారులు దాదాపు 4000 కుటుంబాల వేస్ట్ అంతా ఇక్కడ తెచ్చి వేయడము, దర్జుడు ఫైర్ చేసినారు. దీనివల్ల క్లయింట్దారులకు, అర్జీదారులకు, కోర్టుకు వచ్చే వాళ్లకు, పోలీసు సిబ్బందికి, కోర్టు సిబ్బందికి మరియు లాయర్లకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఈ పొగ వల్ల విపరీతమైన దగ్గు వస్తూ ఉంది. దీనివల్లనే ప్రజానికానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీన్ని తక్షణమే తొలగించి రానున్న అర్జీదారులకు కానీ మంచి చేయాలి, మంచి పరిపాలన అందించాలి, మంచిగా ఉండాలి అనేసి దీన్ని ఎంపీడీఓ గారు కానీ, డిఎల్పిఓ గారు కానీ, ఈఓఆర్డి గారు కానీ తక్షణమే దీనిపైన చర్య తీసుకొని దీన్ని అందరినీ శుభ్రం చేసి
మంచిగా నెలకొల్పాలని కోరుకొనుచున్నాము. ఇటువంటిది డస్ట్ పీల్చడం వల్ల, ఈ పొగ పీల్చడం వల్ల అనారోగ్యానికి జబ్బులు పాలవుతారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఇబ్బందులతో కోర్టు వరకు వచ్చి, ఎన్నో సమస్యలతో కోర్టు దగ్గరకు వచ్చి న్యాయం కోసం వచ్చే అర్జీదారులకు కానీ, క్లయింట్లకు కానీ, లాయర్లకు ఎన్నో విన్నవించుకోవాల్సి వస్తే ఇటువంటివన్నీ డిస్టర్బ్ చేస్తూ చాలా ఇబ్బందిగా ఉంది. తామందుల వారు తక్షణమే డిఎల్పిఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, పంచాయతీ అధికారులు కానీ దీనిపైన చర్య తీసుకొని తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ను దూరంగా ఎక్కడైనా షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుకొనుచు మీ శ్రేయోభిలాషి రాయల్ మోహన్, మాజీ బోయకొండ ధర్మకర్త, న్యాయవాదుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. జొన్నల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నేతలు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతపల్లి, కాట్రియాల, పర్వతాపూర్, కిషన్ తండా, జామ్లా తండా గ్రామాలకు చెందిన రైతులు జొన్నల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన జొన్నలను నాణ్యత, మట్టి పెళ్లాల పేరుతో తిరిగి రైతులకు పంపించడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోలు సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కలెక్టరేట్ ను వీడేది లేదని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటవార్పు నిర్వహిస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది జొన్న రైతులు సరైన ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లే జొన్నలను కూడా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చివరగా మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ బాలకృష్ణ, డిఆర్ఓ అంబాదాస్ జొన్నల కొనుగోలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు, మార్క్ఫెడే కొనాల్సి వస్తుంది, మార్క్ఫెడ్ డబ్బులు లేవు కాబట్టి మీకు కొట్టలేదు. ఇది మంత్రి గారు ఓపెన్ గా దాంట్లో చెప్పింది. నేనే మళ్ళీ అన్న తర్వాత కూడా ఏమన్నారంటే మీరు అడిగినారు కాబట్టి రామాయణపేట ఊర్లకు సంబంధించి కొంటా అని చెప్పింది. మార్క్ఫెడ్ లో డబ్బులు వేసి కొంటామని చెప్పింది. మధ్యాహ్నం రైతులకు అంతా మోసపడి పండించింది కదా, వాళ్ళు పొద్దుగా లేచి వాళ్ళని చూసుకుంటే పొద్దుగా లేచి జొన్నల కాడ కాపలా ఉండి ఎప్పుడు కొంటారని పడిగా ఉంటుంటే వాళ్ళ బాగా వర్ణనాకి
మనం అందరూ తెలుసు వ్యవసాయం అంటే ఎంత కష్టం ఉంటుంది. మరి ఎట్లా అడిగారు లేదు ఈ పరిస్థితి ఒకవేళ డిఆర్ఓ గారు మట్టి గడ్డలు ఉంటే తీసేయమని చెప్పాలి, లేదంటే లేదు అంటే ఇంకొక ఉపాయం చేయాలి. అరే జొన్నలు అంటే మట్టి ఉండదా, వడ్లు అంటే మట్టి ఉండదా, వడ్లు అంటే కోడి ఉండదా, జొన్నలంటే ఇప్పుడు మీరు ప్రభుత్వమేమో ధరకు లేకుండా వడ్లు తీసుకుంటున్నామని చెప్తారు. ఇక్కడ ఏ రైస్ మిల్ అడిగినా ఏ రైతుని అడిగినా చెప్తారు 7 నుంచి 8 కిలోలు ఒక క్వింటాల్ తీసుకుంటారు. అట్లా మీరు వీళ్ళు ఏమడిగారంటే 3-4 కిలోలు తీసుకోమన్నారు. అట్లా కూడా తీసుకోవట్లేదు. మరి వాళ్ళ రోజు గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా వేసుకున్న పంటను మీరు మన అధికారులు వడ్లు వేసుకోకుండ్రి, జొన్నలు వేసుకోండి, జొన్నలు అయితే కొంటామని చెప్పి హామీ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా అన్ని పంటలు కొంటామంటే వాళ్ళు జొన్నలు వేసుకున్నారు సార్. జొన్నలు వేసుకున్నారు. ఈ జొన్నలు వేసుకున్న తర్వాత పంట తీసుకురండి కొంటామని ఎయిమ్స్ తెప్పించారు 45 రోజులు. ఒకసారి మట్టి పిల్లలు తీసేస్తే ఆ అక్కడకు 8 లారీలు 4 లారీలు వాపసు ఇస్తారు. ఎందుకు చెప్పి చేసిందో తెలియదు. అధికారులు ఏం చెప్తుందో అర్థమవుతుంది. ఓ సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, ఓ స్టేట్ గవర్నమెంట్ అంటారు. రైతులు తెస్తుండ్రు, వస్తుండ్రు, చూస్తుండ్రు, ఆడ కాపలా ఉంటున్నారు. వేరే పంట వేసుకుందామంటే పంట వేసుకునే టైం లేకుండా జొన్నల కాడ పడిగాపులు కాయాలి, జొన్నల కాడ నిద్రపోవాలి వాళ్ళు. మరి కొంటమంటే జోపుతున్నారు, లారీలో పోతున్నాయి వాపసు వస్తున్నాయి, లారీలు పోతున్నాయి వాపసు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. అయితే ఏం చేసినాం మేము వ్యవసాయ శాఖ మంత్రి ఎంపీ గారితో మాట్లాడు, డిఎం మార్కెట్ మాట్లాడు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సికింద్రాబాద్ జిల్లా దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ మోతీ సింగ్కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు సిద్దిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత మరియు పాక్షిక అంగవైకల్య పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల ప్రయోజనాల కోసం వినియోగించకుండా ప్రైవేటు సంస్థలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సహజ మరణ పరిహారాన్ని 5 లక్షలకు పెంచాలని, సంక్షేమ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే నియమించాలని కోరారు. అలాగే వివాహ కానుక, ప్రసూతి కానుక, వైద్య ఖర్చులు, దహన సంస్కారాల ఖర్చులు వంటి సంక్షేమ పథకాలను అర్హులైన కార్మికులకు వెంటనే అందించాలని, పెండింగ్ లో ఉన్న నష్టపరిహారాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెన్యువల్ కాని లేబర్ కార్డులను యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరించాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 6,000 పెన్షన్, పిల్లలకు స్కాలర్షిప్లు, గృహ వసతి, నిర్మాణ అడ్డాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మాడబోయిన నాగరాజు, కార్యదర్శి చెట్టి శ్రీనివాస్తో పాటు పలువురు కార్మికులు ప్రతి మంగళవారం ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శాస్త్రీలు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు.
పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు విరాళాలు ఇవ్వదలిచిన వారు ఆలయ కార్యనిర్వహణ అధికారిని, ఆలయ కమిటీ చైర్మన్లను సంప్రదించాలన్నారు. కోరిన కోరికలను తీర్చే విలవెల్పు దైవం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని భక్తుల ప్రగాఢ నమ్మకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.